నీళ్ళల్లో పడిపోతుంది. నీళ్ళల్లో పడిపోతే ఆ గొడ్డల్ని ఎలా పైకి లేపుతారు? ఒక బ్రాంచ్, ఆ ట్రీ బ్రాంచ్ కట్ చేసి ఎక్కడ పడిందో చూపించు అని అక్కడ పడేశారు. పడేసేస్తే అసలు ఎక్కడ పడిందో, ఇప్పుడు ఒక బ్రాంచ్ వేస్తేనే ఈ గొడ్డల బయటకు వచ్చేస్తుంది కదా. సో అది చాలా ఆశ్చర్యం, అద్భుతం. మరి అలాంటి ఎక్కడ పడిందో ఎందుకు చెప్పాలి కదా? ఎక్కడ పడిందో ఎందుకు చెప్పాలి? పడపోయినా చెప్పకపోయినా వచ్చేస్తుంది. ఇక్కడ మనం అక్కడ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ పడ్డామో, ఎక్కడ బలహీనమయ్యామో, ఎక్కడ మనము వెనుతిరిగిపోయామో. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్లేస్ వేర్ యూ ఆర్ ఓకే ఫాలెన్. ఎక్కడ పడిపోయావో ఆ ప్లేస్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ గొడ్డలు పడింది ఎక్కడో చెప్పు అని చెప్పి అక్కడ బ్రాంచ్ చేసినప్పుడు అది పైకి వచ్చింది. సో అంత అద్భుతం చేశారు. అలానే షూనేమీరాలి కుమారుణ్ణి బ్రతికించారు. చనిపోయిన వ్యక్తిని ఆయన బ్రతికించారు. అట్లానే ఇంకా మనం చూస్తే నయమాను కుష్ఠరోగంతో ఉంటే కుష్ఠరోగము బాగైపోయింది. కుండలో విషయం ఉంది నాయన అంటే ఆ విషమున్న దానిని కూడా మధురంగా మార్చేశారు ఆ కర్రీ చేసినప్పుడు, ఆకుకూరలు వండినప్పుడు. సో ఇంత గొప్ప కార్యాలు చేశారు కదా. ఇంత గొప్ప కార్యాలు చేసిన ఆయన, మరి ఆయనకి జబ్బు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోవాలి కదా, అవునా కదా? ప్రార్థన చేస్తే ఇంతమంది చచ్చిపోయిన వాళ్ళనే పైకి లేవనెత్తారు. మరి విషంతో ఉన్న దాన్ని మధురంగా చేశారు. ఇక్కడ గొడ్డలనే పైకి తేల చేశారు. ఇట్లా ఇన్ని కుష్ఠరోగాన్ని మానిపారు. ఇన్ని అద్భుతాలు చేసిన ఆయనకు రోగం ఉన్నప్పుడు ఎందుకు అది బాగుపడలేదు? ఎందుకు రోగము చేత పీడితుడై చనిపోవలసి వచ్చింది అంటారు? వాట్ ఈస్ ద రీజన్? మనకు తెలియదు. ఏంటో చెప్తానని చూస్తున్నారు కదా. కొన్ని అర్థం కావు మనకి. అర్థమైందా? దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా అవి డిఫరెంట్ గా ఉంటాయి. అర్థమైందా? అవి మనకు అర్థం కావు. అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నిస్తాము. మనకి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి, కానీ అవి అర్థం చేసుకోకుండా ఉండడము మచ్ బెటర్ ఫర్ అస్. ఒక్కొక్కసారి కరోనా టైంలో కొంతమంది కరోనాతో చచ్చిపోతే, అదేంటి దేవుని బిడ్డలు పాపంతో ఉన్న వాళ్ళే కరోనాతో చచ్చిపోతారు అని ఒక ప్రచారం మొదలు పెట్టారు జనాలు. అర్థమైందా? వాడు మంచోడు కాదు అందుకనే వాడు చచ్చిపోయాడు. అలా ఏమీ లేదండి. అర్థమైందా? ఇప్పుడు స్టెఫెన్ ఉన్నారు. మరి స్టెఫెన్ అందరూ రాళ్లతో కొట్టి ఎందుకు చంపారు? మంచోడు కాదని రాళ్లతో కొట్టి చంపారా? అట్లా ఏమీ కాదు. కాబట్టి ఇలాంటి మన అజంప్షన్స్, మన అపోహలు, మన ఇమాజినేషన్స్ అన్నీ కూడా రాంగ్ అయిపోతాయి. అర్థమవుతుందా? వాటి అన్నిటినీ మనం పెట్టుకోకూడదు. సో నేను మొన్న కూడా చెప్పాను కదా, ఒక ప్యాట్రన్, భక్తి అంటే ఒక ప్యాట్రన్ కాదు. మనం ఏం చేస్తామంటే, ఓకే భక్తులందరూ ఇట్లానే చచ్చిపోవాలి, ఓకే పరిశుద్ధులందరూ ఎలా చచ్చిపోతారు, ప్రశాంతమైన చావు చచ్చిపోతారు, పాపులే తీసుకొని చచ్చిపోతారు అని ఒక ప్యాట్రన్ లో మనం ఫిక్స్ అయిపోతూ ఉన్నాము. సో అదంతా కూడా అపవాది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? అపవాది మనల్ని బంధించేస్తుంది. అపవాది మనకి కొన్ని మనము విన్న వాటిని బట్టి మనము కొన్ని సరిహద్దులు పెట్టుకుంటాము, కొన్ని గీతలు పెట్టుకుంటాము, కొన్ని మార్క్స్ పెట్టుకుంటాము. వీళ్ళు ఇలా ఉంటేనే భక్తులు, లేకపోతే వీళ్ళకి భక్తి లేదు. వీళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటేనే భక్తులు, లేకపోతే వీళ్ళకి భక్తి లేదు. లేకపోతే వీళ్ళు ఇలా ఉంటేనే వాళ్ళు భక్తులు, లేకపోతే భక్తులు కాదు. అలాగా అనేక రకాలైనటువంటి ఆ యొక్క బౌండరీస్ పెట్టుకొని అలా ఉంటేనే భక్తి ఉంది, లేకపోతే వాళ్ళకి భక్తి లేదు అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్యాట్రన్స్ ఏమీ పెట్టవద్దు. మరి తెలుగులో ప్యాట్రన్ ఏమంటారో ఓకే, మనం పద్ధతులు అందాము, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కాకపోయినా. అలా కొన్ని పద్ధతులు పెట్టుకొని ఆ పద్ధతులను దాటి ఎవరైనా ఉంటే మనం అనుకుంటాము వారికి భక్తి లేదు అనుకుంటాం. అదంతా రాంగ్ అండి. దయచేసి అలా మీరు అనుకోవద్దు. అర్థమవుతుందా? నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను ఏంటంటే, అసలు ఎవరిని వైపు చూడొద్దు మీరు. అర్థమైందా? మీరు ఎవరి వైపు చూస్తున్నారో నాకు తెలీదు. మీరు మనుషుల వైపు చూస్తున్నారు. మనుషుల వైపు చూసి వాళ్ళని జడ్జి చేసేస్తున్నారు. రెండోది, మనుషుల వైపు చూసి వాళ్ళని
మీరు కరెక్ట్ చేసేస్తూ ఉంటారు. మీకు తెలిసిన దాన్ని బట్టి ఎదుటి వారిని కరెక్ట్ చేసేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు మనం. ఏందా, దేవుని వాక్యము వారిని కరెక్ట్ చేస్తుంది. దేవుని యొక్క వాక్యము వారిని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యము వారితో మాట్లాడుతుంది. ఒక మనిషిని మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంటది? క్రీస్తుకు మాత్రమే ఉంటది, దేవునికి మాత్రమే ఉంటది. సో వాట్ వీ డూ ఇస్, యాజ్ ఎ పాస్టర్స్ గా, ముఖ్యంగా యాజ్ ఎ గుడ్ బిలీవర్స్ గా మనం ఏం చేస్తామో తెలుసా? మనమే ముందు వాళ్ళని మార్చేయాలి అనే ప్రయత్నం చేసేస్తాం. ఓకే, ఇలా చేస్తే మారుతారు, అలా చేస్తే మారుతారు, ఇలా చేస్తే పరిస్థితులు బాగుంటాయి, ఇలా చేస్తే పరిస్థితులు బాగుంటాయి. అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, దేవుని యొక్క పని మనం చేస్తున్నాం అనిపిస్తుంది. సో వీఆర్ నాట్ సపోజ్ టు డూ గాడ్స్ వర్క్. దేవుని పనిని దేవుని చేయనివ్వండి, దేవుని పని మనము చేయకూడదు. ఓకే, తొందర పడకూడదు. అలాగా తొందరపాటులో మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక రకాలైన పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. దయచేసి మీరు తొందర పడొద్దు అని నేను చెప్తూ ఉన్నాను. తొందరపాటు వల్ల చాలా నష్టాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఇబ్బంది అవుతుందా? ఓకే ఓకే, తొందరపాటు వల్ల మనకి, దగ్గరికి రండి అప్పుడు మీకు వినిపిస్తుంది. సో తొందరపాటు అనేది మనలో ఉండకూడదు. చాలా సార్లు దేవుని యొక్క పనిని మనం చేయడానికి తొందరపడుతూ ఉంటాం. మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుష్యులను మార్చేది పాస్టర్స్ అనుకుంటారా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరిగిపోద్ది. చాలా మంది నన్ను అడిగారు, అక్క నీ దగ్గర ఉన్నారు కదా, మరి వాడు మారలేదు ఏంటి అని అడిగేవాళ్ళు. అరే నా దగ్గర ఉన్నారు అంటే నేనా మార్చేది? నేను కాదు కదా మార్చేది. మరి నా దగ్గర ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎలా మారుతారండి? నా దగ్గర ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమీ మారరు. మార్చేది ఎవరు? దేవుడు. దేవుడు ఏమన్నాడంటే, తగిన కాలములో, తగిన సమయంలో, తగిన రీతిలో దేవుని కార్యాలు దేవుడు చేస్తాడు. అంతేగాని అక్క చేసేదు, రూతక్క చేయదు, సాగర్ అన్న చేయరు. ఒక మనిషి మారాలి అని నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. క్లాస్ లో ఒక 60 మంది ఉన్నారు. 60 మందికి ఒకే టీచర్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 60 మందికి 100కు 100 మార్కులు వస్తాయా? రావు. అదే లెసన్ విన్నవారు 100కు 100 మార్కులు వచ్చే వాళ్ళు ఉంటారు, 80 వచ్చే వాళ్ళు ఉంటారు, అలానే ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, 0 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు టీచర్ ఫాల్ట్ అంటారా, చదివేవాడి ఫాల్ట్ అంటారా? చెప్పండి. సో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే, దానిని మనం తీసుకోవాలి మన జీవితానికి. అందుకని వాక్యము వినేటప్పుడు ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తామంటే, ప్రభా నాకు వినుబుద్ధిని పుట్టించు అని ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన చేసుకోవాలి? వినుబుద్ధి అంటే వినే మనస్సు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకోవాలి. వినే మనస్సు మనకి లేదనుకోండి, వినే మనస్సు లేనప్పుడు దేవుని వాక్యం ఎంత బోధించినా మనం ఇక్కడ కూర్చొని డ్రీమ్ చేస్తూ ఉంటాం. అదైందా? నాకు ఒక అక్క తెలుసు, నేను చిన్నపిల్లలే. ఆ అక్క ఏం చేసేదో తెలుసా? వాక్యాన్ని రాసుకునేది బుక్ లో. శనివారం బుధవారం నేను చెప్పాను కదా చాలా సేపు ఉంటదని, ఏదో పెన్ను పట్టుకునేది, ఇలా రాస్తా ఉంటది. డాడీ వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా చూస్తూ ఉంటది, రాస్తూ ఉంటది అన్నది. అంటే ఇలా కురుగు పడగానే ఇదేమవుతుంది, పెన్ను ఇలా వెళ్ళదు. ఆ అక్క బుక్ చూస్తే అన్ని గీతలే ఇలా 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 ఉంటాయి అన్నమాట. సో తను నిద్రపోతూ ఉండేది. అదేనా? అలాంటి వాళ్ళకి దేవుని వాక్యం ఏమైనా పని చేస్తుందా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఏంటేమో మారలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గరికి వస్తుంది అంటే అయ్యగారు ఏం సమాధానం చెప్పగలుగుతారు కదా?
కాబట్టి దేవుని ఆత్మ పని చేయాలి, మనుషులు మార్చరు. కాబట్టి దేవుని పని మనం చేయాలి. మనకు ఒక స్టోరీ ఉంటుంది. దొంగోడు వచ్చాడంట. దొంగోడు వస్తే కుక్క అలిగిందంట. కుక్క అలిగి ఏం చేసిందంటే మొరగలేదంట. కానీ గాడిద అయ్యో నా యజమానుడి యొక్క సొమ్ము పోతుంది పాపం అని చెప్పి ఇదేం చేసిందో తెలుసా, అరవడం మొదలు పెట్టిందంట. ఎవరు? గాడిద. మొరగాల్సింది ఎవరు? కుక్క. కానీ చేసేది ఎవరు? గాడిద. గాడిద చేస్తే ఏమయ్యింది? యజమానుడు లేసి నీకు కడుపు నిండా పెట్టాను కదా, నిద్రపోకుండా నా నిద్ర చెడగొడుతున్నాను ఏంటి అని బాగా కొట్టాడంట. అయినా అరుస్తుందంట. కొట్టి 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 వారికి సాలు వచ్చింది. ఎందుకు అరుస్తుందో అర్థం చేసుకోలే. వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. పొద్దున్నే లేచి చూస్తే వాడి వస్తువులన్నీ పోయింది. అప్పుడు అర్థమైంది వాడికి, అయ్యో కుక్క నా మీద అలిగి మొరగలేదు, గాడిద మొరిగింది. కానీ నేను గాడిద అరుపులను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని. అలానే ఎప్పుడు కూడా కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని గాడిద చేస్తే గాడిద దీపంతా విమానం మొదట ఎక్కుతామంట. అట్లానే దేవుని పని దేవుడు చేయాలి, దేవుని సేవకుల పని దేవుని సేవకులు చేయాలి, విశ్వాసుల పని విశ్వాసులు చేయాలి. కానీ దేవుడి పనేమో సేవకులు చేసి, సేవకుల పనేమో విశ్వాసులు చేసేస్తూ ఉంటే ఏమవుతుంది? మన వీపు విమానం మోత ఎక్కుద్ది. అప్పుడు మన కర్మ ఎక్కడ ఉంటదంటే నరకంలో ఉంటామన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా మనిషిని జడ్జి చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ఒక పాత్రానికి ఒక పద్ధతికి అలవాటు పడిపోకూడదు. అంతే. జడ్జి చేసుకుంటూ కూర్చుంటే, మనుషుల వైపు మనం చూసుకుంటూ కూర్చుంటే మన ఆత్మీయత పోతుంది ముందు. ఓకే, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో, నీ ఆత్మీయతను చూసుకో. బైబిల్ కూడా అదే చెప్తుంది. నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత నీ బోధ వినేవారు రక్షించబడుతున్నారో లేదో చూసుకో. ఫస్ట్ నన్ను నేను రక్షించుకోకుండా మిమ్మల్ని అనుకుంటే ఏం చెప్తున్నాడంటే, నీలాగానే ఓపిక ఎక్కువ, నీలాగానే సహనం ఎక్కువ, నీలాగానే ప్రేమ ఎక్కువ, నీలాగానే గట్టిగా కూడా ఖండిస్తారు ఏదన్నా తప్పు జరిగితే. అందరూ నీలాగానే ఉన్నారు పెద్దమ్మ ఇక్కడ అంటూ ఉన్నాడు. అయినా కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రేమించాలి, క్షమించాలి, ఓర్చుకోవాలి, సహించాలి. ఎందుకు ఇవన్నీ తెలుసా? తగిన కాలంలో ఆత్మ రక్షించబడుతుంది. నేను చేసేది కాదు ఆత్మ రక్షించడం, బోధించడం వరకే మన పని. అర్థమవుతుందా? కాబట్టి మనుషుల వైపు చూడొద్దు, మనుషులు చెప్పే మాటలు వినొద్దు. మనుషుల్ని మార్చాలి అనే ఆ ప్యాట్రన్ లో నుంచి బయటకు రండి. మనుషుల్ని మార్చరు. ఎవరు మనుషుల్ని మారుస్తారు? దేవుడు మాత్రమే మనుషుల్ని మారుస్తాడు. సేవకులు మనుషుల్ని మార్చలేరు. సేవకులు వారి బిడ్డల్ని మార్చుకోలేరు. సేవకులు ఎవరిని మార్చలేరు. సేవకులు చేసేది ఏంటి అంటే ప్రభు యొక్క ఆత్మతో నింపబడి ప్రభు చెప్పిన మాటలు మాత్రమే వారు బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకుందాం. మన టాపిక్ లోకి మనం వచ్చినట్లయితే, మరి ఎక్కడ ఎలీషాని మనం చూసినట్లయితే, ఎలీషా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎంతో మందిని మార్చాడు, ఎంతో మందికి నయం చేశాడు. ఎన్ని అద్భుత కార్యాలు చేసిన ఈ ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై చనిపోయిన వాడిగా మనకి కనపడుతూ ఉన్నాడు. సో ఎలా చనిపోతారో దేవుని బిడ్డలు అని ఒక ప్యాటర్న్ లో మనం ఊహించుకోకూడదు. కరోనాలో ఊహించుకున్నట్లుగా ఊహించుకోకూడదు. దేవుని సేవకులు అంటే ఇలానే చనిపోతారు అని ఊహించుకోకూడదు. దేవుడు వారిని ఎలా తీసుకుంటారో మనకి అవసరం లేదు. మనకి ఒక్కోసారి వాళ్ళకి ఏమన్నా అనారోగ్యం, అదేంటి వాళ్ళకి అనారోగ్యం ఉందని, వాళ్ళు ఇప్పుడు అమ్మ ఉన్నారు, బెస్ట్ ఎగ్జాంపుల్.
అమ్మ ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయో, ఎన్ని అద్భుత కార్యాలు జరిగినాయో. చనిపోయిన వారు సహితము లేచారు, ఎంతమంది గర్భాలు తెరవబడినాయో. డాక్టర్స్ కూడా అసాధ్యము అనుకున్నటువంటి గర్భాలు అమ్మ ప్రార్థన చేస్తే తెరవబడిని. అమ్మ ప్రార్థన చేస్తే జరిగిన కార్యాలు నా కళ్ళతో నేను చూశాను. మన జయరావు గారు ఎప్పుడు సాక్ష్యం చెప్తారు. 22 జబ్బుల చేత పీడించబడుతూ ఆయన డాక్టర్స్ గివప్ చేసేసి స్కెలిటన్ మాత్రమే ఉంది. ఆయన చూశాను నేను ఆ టైంలో. స్కెలిటన్ ఒక్కటే ఉంది, ఏది ఉండేది కాదు, ఏది తాగినా సమస్య ఉండేది కాదు. ఆయన ప్రార్థన చేసి కొద్దిగా ప్రార్థన చేసి జాగ్రత్త ఏదో ఆమెకి దేవుడు నడిపింపు మేరకు చేస్తే అలా 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 ఆయన కోలుకొని ఇప్పుడు మొన్న 80 years 70 years బర్త్డే 60 years బర్త్డే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూతుళ్ళు కొడుకులు అందరూ కలిసి బెంగళూరులోనే ఆయన బర్త్డే సెలబ్రేట్ చేశారు. చూడండి ఎంత ఆరోగ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. అని అమ్మని చూస్తే ఏ క్షణానికి ఆ క్షణము అమ్మ ఏమవుతుందో అని ఇప్పటికీ భయమేమా. మొన్నటికి మొన్న అసలు ఏమీ డ్రౌజీగా అయిపోయి అమ్మకి మాకు వీడియో కాల్ చేసి చూపిస్తా ఉన్నారు. అరే ఏమైపోతారో అని భయపడిపోతాం, ఏ రోజుకి ఆ రోజు భయపడిపోతాము. మరి అంతమందిని బాగు చేశారు. అమ్మ కూడా యేసయ్యా నన్ను బాగు చేయనా అని అడగరా, అడుగుతారు. ఈవెన్ పౌలు కూడా అడిగారు. పౌలు అడిగితే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, ఇంకా అంతకు మించి ఇంకా నేనేమి నీకు కృప చూపించను. నీకు ఆ రోగం ఉందా, రోగంతోనే ఉండు. సమ్ టైమ్స్ గాడ్ లెట్ us గో త్రూ పెయిన్. అర్థమైందా? సో ఎంత కాలం అడిగిన పెయిన్ కూడా వెళ్ళనిస్తాడు. కానీ ఆ పెయిన్ దేవుని రాజ్యానికి, దేవుని పనులకు, ఇంటి పనులకు ఎక్కడ ఏది అడ్డుండదండి. అది అడ్డు ఉండదు. అర్థమైన పెయిన్ ఉంటది, కానీ ఏ దినమునకు కావలసిన కృప దేవుడు ఆ దినానికి ఆయన మనకి అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలీషాను మనం చూసినట్లయితే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ఆయన అలానే చనిపోయినటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనము మాత్రము వాటి విషయంలో జడ్జి చేయకుండా ఉండడము అది చాలా మంచిది అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఆ విషయాన్ని ప్రాక్టీస్ చెయ్యండి. అర్థమైందా? ప్రాక్టీస్ చెయ్యండి. మనము అది ఎంత ఈజీగా పోదు. నెగిటివ్ మాట్లాడడం అనేది ఈజీగా పోదు. ఊరికే మాట్లాడేస్తారు. ఓకే, ఊరికే మాట్లాడేస్తారు, సరదాగా మాట్లాడేస్తారు, నీకు తెలిసింది మాట్లాడేస్తారు, నీకు మనసులో ఉన్నది మాట్లాడేస్తావు. నీ మనసులో ఉన్నది నువ్వు మాట్లాడడాన్ని బట్టి ఎంత మంది హృదయాలు పాడైపోతాయో తెలుసా? దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని పనిని ఎంతో విలువతో, ఎంతో జాగ్రత్తగా, ఎన్నో ప్రార్థనలతో, ఉపవాసాలతో, జాగారాలతో ప్రార్థన చేస్తూ ఆత్మలను నిర్మిస్తూ ఉంటారు, కడుతూ ఉంటారు. అలాంటి కట్టడాలను చాలా మంది సంఘాలలో వ్యర్థులైనటువంటి వారు ఉంటారు. ఆ వ్యర్థులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి తెలియక, కొంతమంది తెలిసి పాడు చేస్తూ ఉంటారు, తెలిసి మాట్లాడుతూ ఉంటారు, తెలిసి చెడగొడుతూ ఉంటారు. వారే ఎవరిలాంటి వాళ్ళంటే, ప్రాకారాలు కూలిపోయినాయి అని చెప్పి నెహెమ్యా ఉద్యోగాన్ని వదిలేసి, అన్ని వదిలేసి ప్రాకారాన్ని, యెరూషలేము ప్రాకారాలు నిర్మిద్దామని వచ్చి అందరినీ పోగు చేస్తూ ఉంటే, ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు? టోబియో, సన్బలట్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కూల్చేస్తా ఉన్నారు. పాపం వాళ్ళు 3 ఇటుకలు పెట్టారు అనుకోండి, 2 ఇటుకలు పడేస్తున్నారు. అంత భయంకరమైనటువంటి మనుషులు ఉంటారు. సోబియోట్, సన్బలట్ లాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో, ప్రతి సంఘంలో ఉంటారు. దేవుని బిడ్డలు కట్టుకుంటూ వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే పడగొట్టుకుంటూ ఉంటారు, చెడగొట్టేస్తూ ఉంటారు. అయినప్పటికీ పాపం దేవుని బిడ్డలు దే నెవర్ గివ్ అప్ అండి. వాళ్ళు అస్సలు గివ్ అప్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ప్రయాసపడుతూ ఉంటారు, అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగా దేవుని రాజ్యాన్ని కట్టడానికి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయాసపడుతూనే ఉంటారు. మరి దేవుని రాజ్యం కట్టడానికి రక్షించబడిన వాళ్ళందరూ ఏం చేయాలి?
సమకూర్చే వారిలాగా ఉండాలి. ఎలా ఉండాలి? కలిసి కట్టేవారిలాగా ఉండాలి. లేదా నువ్వు కడుతున్నావా, నువ్వు పడగొడుతున్నావా? ఇప్పుడు మనమే అక్కడ ఉన్నాం అనుకోండి, ఎలీషా దగ్గర. అబ్బో పెద్ద గొప్ప పనులు చేశాడు. ఆయన జబ్బు వస్తే ఆయన మాత్రం తగ్గించుకోలేకపోయాడు, ఈయనంట చేశాడంట. ఎవరు చూడొచ్చారులే, ఆయన ఏం చేశాడు, దేవుడు చేసుంటాడులే అని మాట్లాడుతూ ఉంటారు. అలా ఉండకూడదు. మనం అక్కడుంటే అట్లనే మాట్లాడతాం కదా. ఈ నెగిటివ్ మనుషులు ఎక్కడున్నా అలానే మాట్లాడుతూ ఉంటారు. కలిసి సమకూర్చాలండి. నీకు కనీసం కలిసి సమకూర్చడం చేత కాకపోతే నువ్వేం చెయ్యి? మౌనంగా ఉండు. అంతేగాని నాశనం చేయబాదు, పాడు చేయబాదు. పాడు చేసే గుంపులో నువ్వు ఉండొద్దు, పాడు చేసే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. కట్టడానికి ప్రయత్నించు, కట్టడం చేత కాకపోతే మౌనంగా ఉండు. అంతేగాని దయచేసి మీరు పాడు చేయొద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పాడు చేసేసి రోత చేసేసి తర్వాత దేవుని ఉగ్రతను నీ మీదకి వచ్చిన తర్వాత నువ్వేమీ చేయలేవు. కొన్నిసార్లు అనుకోకుండా చేసేస్తారు, తెలియకుండా చేసేస్తారు, తెలియకుండా మాట్లాడేస్తారు. అసలు దేవుని బిడ్డల్ని జడ్జి చేసే స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. నేను ఈ రోజు ఎవరితోనో అన్నా, అరే పిల్లలతో, అరే దేవుడు, దేవుని బిడ్డలు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ విలువ అది ఈక్వల్ గా మనం ట్రీట్ చేసేస్తాం చాలా సార్లు. దేవుని బిడ్డలు లాస్ట్ టైం కూడా చెప్పాను, దేవుని బిడ్డలమైనటువంటి మేము తగ్గించుకోవడము అది మా కర్తవ్యము. కానీ మనకి బోధించే వారిని ఘనంగా ఎంచుకోవడము అది నా కర్తవ్యము. ఏమవుతుందా? అలాగే మన మీద అధికారులుగా ఉన్న వారి విషయంలో మనం ఎలా ఉండాలి? వాళ్ళు తగ్గించుకున్నారు కదా అని చెప్పేసి అది అడ్వాంటేజ్ గా మనం తీసుకోకూడదు. వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద, వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవము, వాళ్ళని విలువగా ఎంచుకోవడము అనేది అది చాలా విలువైనటువంటి దేవుని ఆత్మ కలిగిన వారు చేసే పని. దే డోంట్ కంపేర్ విత్ పాస్టర్స్. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మేము వాళ్ళు ఒకటే అని అనుకోలేము. అరే వాళ్ళు ఎంత ఘనులు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు అంటే వాళ్ళు ఎంత ఘనులైతే దేవుని చేత వాళ్ళు ఎన్నుకోబడతారండి. అలాంటి వారిని నువ్వు తప్పు పడతావా? అలాంటి వారి విషయంలో నీవు ఏలెత్తి చూపిస్తావా? అలాంటి వారి విషయంలో నువ్వు చిన్నగా మాట్లాడతావా? అలాంటి వారిని చులకన భావము కలిగిన వ్యక్తులుగా ఉంటారా? అది ఎంత అపవిత్రతో తెలుసా? దేవుని ఆత్మ కలిగిన వారు మనం అలా ఉండలేము. నేనైతే దేవుని బిడ్డలు ఎప్పుడైనా కోప్పడినా, వాళ్ళు ఎప్పుడైనా ఇలా ఏదైనా నాకు ఒంటికి ఇలా అనిపించిన, ఐ నెవర్ థింక్ రాంగ్. నా వల్ల కాదు. నేను చాలా మంది ఇలా ఏంటి అలా ఏంటి అని మాట్లాడినప్పుడు నేను రాంగ్ గా నాతో మాట్లాడిన ఐ ట్రై టు సే నో దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అది మీరు మాట్లాడొద్దు అని చెప్పి నేను మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు నేనేదో దేవుని బిడ్డలకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ సపోర్ట్. అది నా బుర్రకి తట్టదేమో. ఇక్కడ ఎలీషాకి రోగం వచ్చింది, అది నా బుర్రకు తట్టదు కదా. ఎలీషాకి రోగం వచ్చింది, అది ఎందుకు రోగం వచ్చింది? ఆయన భక్తిహీనుడు అని నువ్వు అంటున్నావు నా దగ్గరికి వచ్చి. అప్పుడు నేనేమంటానంటే, అయ్యో ఆ దేవునికి తెలుసు కదా, అది వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కదా, అతను భక్తిగానే ఉన్నాడేమో, దేవుడు ఎందుకు ఇచ్చాడో తనకి ఆ రోగాన్ని నేనెలా జడ్జి చేస్తాను అని అన్నాను అనుకో. ఒక ఎలీషా గారు నా తండ్రి అయ్యారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఎలీషా కూతురు కదా అందుకే సపోర్ట్ చేస్తుందిలే అనుకుంటారు. అయితే దట్ ఈస్ నాట్ ట్రూ. అక్కడ ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నా దట్ ఈస్ హౌ ఐ థింక్. ఆ ప్లేస్ లో ఒక బిలీవర్ ఉన్నా, ఆ బిలీవర్ ఒక తప్పు చేసిన, ఆ బిలీవర్ తప్పు చేసినా నేనేమనుకుంటానంటే, అయ్యయ్యో ఏ పరిస్థితుల్లో ఆ పాప అలా చేయాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో ఆ బాబు అలా మాట్లాడాల్సి వచ్చిందో, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో, ఏ అపవాది చేత శోధించబడ్డారో, ఏ పరిస్థితుల్లో వాళ్ళు అలా చేసేసారో, అయ్యో వారి కొరకు మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి.
వీలైతే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వీరైతే వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, వీలైతే వారిని పైకి లేవనెత్తాలి, వారిని బలపరచాలి, వారిని ఆ తప్పుల నుంచి బయటకు తీసుకురావాలి అని అనుకోవాలి. కానీ వారిని మనము చిన్న చూపు చూడడం అనేది అది కేవలము దేవుని ఆత్మ లేని వారు చేసే పని. దయచేసి నేను మీకు మనవి చేసేది ఏంటి అంటే, దేవుని బిడ్డల విషయంలో ఎవరైనా సరే అది వాళ్ళ గురించి ఎంత ఘోరంగా నువ్వు విన్నా పాజిటివ్ మాట్లాడడం నేర్చుకో, మౌనంగా ఉండడం నేర్చుకో, దేవునికి అప్పగించడం నేర్చుకోండి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడేస్తే దానివల్ల నీవు ఎంత నష్టపోతావో నీకు తెలియట్లేదు. మాట్లాడకూడదు. 100% నీకు అది రైట్ గా కనిపించినా నువ్వు నెగిటివ్ గా ఆలోచించకుండా ఉండడము అది నీకు మేలు. అది ఎవరైనా నాకు అనవసరం. మేబీ నీ లోకల్ పాస్టర్ అవ్వచ్చు, ఫేస్బుక్ లో వినేవాళ్ళు వాళ్ళు వింటే ఈ మాట వాళ్ళ పాస్టర్ ఎవరో అయ్యి ఉంటారు, నాకు అనవసరం, నాకు తెలియదు. రేపొద్దున జూమ్ లో ఎవరైనా విన్నారనుకోండి, జూమ్ లో వినేవాళ్ళు లేకపోతే ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఎక్కడన్నా వినేవండి. ఏ పాస్టర్ అయినా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ విషయం మనము నోరు తెరవకుండా ఉండడము అది విశ్వాసిగా అది మనకు మేలు. తోటి విశ్వాసి విషయము వారు బలహీనులైనప్పుడు, వారి బలహీనత నీకు తెలిసినప్పుడు వారి విషయం నోరు మెదపకుండా మౌనంగా ఉండడము అది దైవ లక్షణము. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. నిన్ను ఎవరైనా నిందించినప్పుడు మౌనంగా ఉండు, ఎదుటి వారిని ఎవరైనా నిందించినప్పుడు మౌనంగా ఉండు. దొంగను చూచి దొంగతో ఏకీభవించువాడు, చెప్పండి, దొంగను చూచి దొంగతో ఏకీభవించువాడు దొంగ. ఇక్కడ పక్కన సపోటా చెట్టు ఉంది. ఆ సపోటా చెట్టు, అరే సపోటా కాయలు మంచిగా ఉన్నాయి, షైనీ ఆంటీ లేదు, పక్కన మనం వెళ్ళి కోసుకుందాము అని వెళ్ళారు. ఓకే, వెళ్ళి ఒకడేమో చెట్టు ఎక్కాడు, ఒకడేమో కింద ఉన్నాడు. వాళ్ళని చూసి చెట్టు మీద ఉన్నవాడు దూకి పారిపోయాడు, కింద ఉన్నవాడు పాపం బుడ్డోడు అడిగి పారిపోవడం చేతగాల. అసలు ప్రేరేపించిందేమో చెట్టు ఎక్కినోడు, కాయలు కోసింది చెట్టు ఎక్కినోడు, అమాయకుడు మాత్రం కింద ఉన్నాడు. ఆడి దుమికేసాడు, పారిపోయాడు, ఈడు దొరికిపోయాడు. ఇప్పుడు ఎవరు దొంగ? దొరికినోడు కూడా దొంగే కదా. అలానే మనం కూడా అంతే. దొంగను చూచి దొంగతో ఏకీభవించేవాడు దొంగ. కొంతమంది చెప్తూ ఉంటారు, అక్క ఆమె ఇలా నెగిటివ్ చెప్తూ ఉందక్క, మా ఇంటికి వచ్చింది, కూర్చుంది, నాతో మాట్లాడుతూ ఉంది, నేనేమో అనాలో తెలియక అన్నాను, నేనేం మాట్లాడలేదక్క, కొట్టాను అంతే. ఇప్పుడు దేవుడు నిన్ను కొట్టినందుకు ఆమె తప్పుతో ఏకీభవించినట్లు లెక్కేస్తాడా, లేకపోతే ఏకీభవించినట్లు లెక్కేస్తాడా? వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి? మనకెందుకు పాప? ఆ తోటి విశ్వాసి గురించి మనకెందుకు? దేవుని వాక్యము 3rd పర్సన్ గురించి మాట్లాడకూడదని బోధకులు ఎన్నోసార్లు చెప్పారు కదా. ఇంకెప్పుడైనా నువ్వు నాతో వేరే వ్యక్తి గురించి నెగిటివ్ మాట్లాడడానికి వస్తే మా ఇంటికి రాకు అని చెప్పు అంట. అక్క అట్లెట్లా చెప్పాలక్క? అలా చెప్పడానికి నీకు కష్టంగా, నువ్వు కొట్టు. అప్పుడు నువ్వు కలిసి జోగి జోగి రాసుకుంటే బూడిది రాలంతే. ఇది ఎక్కడ? పరలోకంలో బూడిది కూడా అవ్వరు. ఇదే సామెతంగానే మన లెక్క ప్రకారం బూడిది కూడా అవ్వదు. ఇద్దరు కలిసి అక్కడ ఎక్కువ మాట్లాడండి. ఎక్కడ? నరకంలో. నరకంలో బాగా ఇంకెవరెవరు ఉన్నారు అందరి గురించి మాట్లాడండి. సంఘంలో మాట్లాడడం కాదు, నరకంలో మాట్లాడండి బంగారాలు. ఎందుకు? మనకి మన ఆత్మీయత ఏంటో మనము చూసుకోవాలి. ఎవరి వైపు మనం చూడకూడదు, ఎవరి వైపు మనం చూడకూడదు, ఎవరి సంగతి మనకు అనవసరం.
మన భక్తి ఏంటో మనం చూసుకోవాలి, మన ఆత్మీయత ఏంటో మనం చూసుకోవాలి, మనకి దేవునికి ఉన్న రిలేషన్షిప్ ఏంటో మనం చూసుకోవాలి, దేవునికి మనకి ఆ అనుబంధం ఎలా ఉందో చూసుకోవాలి. ఆయన లాంటి బ్రతుకు బ్రతకాలి అని చూసుకోవాలి. నీకు చేతనైతే ఆయన ఎలా ఇతరులకు సహాయం చేశారో అలా సహాయం చేయి. ఆయన ఎలాగ ఇతరులను ప్రేమించారో అలా ప్రేమించు. ఆయన ఎలాగ ఇతరులను రక్షించారో అలా రక్షించడానికి నీ ప్రయాసను పడుతూ ఉండు. అంతేగాని అనవసరంగా వేరే వారి జోలికి మీరు వెళ్ళొద్దు. ఈ రోజుల్లో భక్తి చేస్తున్నామని చెప్పుకుంటున్నాము, కానీ ఈ భక్తి చేస్తున్నాము అనుకుంటూ ఎన్ని పొరపాట్లు చేస్తున్నాము. భక్తి చేస్తున్నామని చెప్పుకుంటూ తోటి విశ్వాస గురించి మాట్లాడతావు, పాస్టర్ గురించి మాట్లాడతావు, పాస్టర్ గురించి మాట్లాడతావు, పాస్టర్ గారి పిల్లల గురించి మాట్లాడతావు, వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు పుడితే వాళ్ళ గురించి. పసి పిల్లల్ని కూడా వదలరండి వీళ్ళు పాపం. పసి పిల్లల్ని కూడా వదలరు. ఒకవేళ ఆ చిన్న క్యూట్గా చిన్న పాప, 1 సంవత్సరం పాప పుట్టిందనుకో, ఫస్ట్ బర్త్డే పార్టీ చేస్తా ఏదో ఒక స్కర్ట్ బ్లౌజ్ వేసారు, ఆ బొజ్జ పాలు తాగి బయటకు వచ్చి ఆ టాప్ కొంచెం పైకి వెళ్ళింది అనుకో, ఈ పార్టీ అయిపోద్ది. చూసావా ఎట్లాంటి డ్రెస్ వేసారు, చూసా పెద్ద వాక్యాలు చెప్తారు, చూసా ఎట్లాంటి డ్రెస్ వేసారు, చిచ్చి వీళ్ళకి ఇంకేం భక్తి ఉంది, వీళ్ళ చర్చికైనా అంటున్నావు, మళ్ళీ అదే చర్చికి వస్తావు. అరే పసి పిల్లని కూడా వదలవా నువ్వు? ఎంత నీచమైన మనస్సు, ఎంత నీచమైన మనస్సు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఓకే, దేవుడు అనేక రకాలుగా ఆయన జడ్జిమెంట్ వేరుంటుంది, ఆయన తీర్పులు వేరుంటాయి. ఆయన ఎవరిని కనికరిస్తారో, ఎవరిని ఎన్నుకుంటారో, ఎవరిని ప్రేమిస్తారో, ఎవరు ఏమి తప్పులు చేస్తారో, తప్పులు చేయకపోతే చిన్న తప్పుకి ఎక్కువ శిక్ష వస్తుంది, పెద్ద తప్పుకి తక్కువ శిక్ష వస్తుంది, ఏమేమో ఉంటాయి. అవన్నీ చదువుతూ ఉంటే అమ్మో ఏంటివన్నీ అనిపిస్తూ ఉంటది. ఇవన్నీ ఏమేమో మనకు తెలియదు, కానీ వాటన్నిటి విషయంలో మనం మాత్రం ఏం చేయాలి? ఆలోచించకుండా ఉంటే అది మనకి మేలు అనేది నేను నేర్చుకున్నాను. మీరు కూడా అది నేర్చుకుంటే మీరు నెమ్మదిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళని కెలుక్కొని వీళ్ళని కెలుక్కొని మళ్ళీ వాళ్ళు వచ్చి ఏంటక్క నా గురించి చెప్పావంట. నాలాంటి వాళ్ళు డైరెక్ట్గా అడుగుతారు. కొంతమంది డైరెక్ట్గా అడగరు, నాలాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా అడుగుతారు. ఏ పాప ఏంటి నువ్వు ఇట్లా అన్నావంట అని అడుగుతారు. అడిగినప్పుడు పాపం ఆ పిల్లకి ఏం చెప్పాలో తెలియదు. ఇందాక ఒక పిల్ల వచ్చింది, గబగబా లోపలికి వచ్చింది. ఏం పాప అన్న, అంకులు పలానా పాపని పిలుస్తున్నారు అందే. పిల్లవరు అనుకుంటా ఈ టైంలో అనుకుని నేను అంకుల్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నాన్న ఏంటి ఈ పాపని రమ్మన్నావంట, ఏమన్నా పని ఉందా అన్న. నేను ఎవరిని పిలవలేదే అన్నారు. నేను మళ్ళీ ఆ పాపను పిలిచా. మళ్ళీ పిలిచి ఏంటి ఎవరిని పిలవలేదు అన్నారంట కదా, నువ్వెందుకు పిలిచావు? అలా డైరెక్ట్గా మాట్లాడినా ఆ పిల్ల ఇంకొకటి ఏదో చెప్పుకొచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి కొన్నిసార్లు మనం డైరెక్ట్గా అడిగినప్పుడు అవతల వ్యక్తి విక్టిమ్ అయిపోతూ ఉంటారు. అసలు ఎంత ఎందుకు తక్కువ మాట్లాడండి, అర్థమయ్యే భాషలో తక్కువ మాట్లాడండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత రిస్క్ ఉండదు మనకి. బైబిల్లో విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఎందుకు విస్తారంగా? ఒక్కొక్కసారి నిన్న 2 భార్యాభర్తలు కౌన్సిల్ చేస్తా ఉన్నా. వాళ్ళతో చెప్పాను, పాప మా అబ్బాయి ఆ పిల్లకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను అలా కాదమ్మా ఇలా అమ్మా అని చెప్పాలని చెప్తున్నాడు. చెప్తూ పాపం ప్రేమగా చెప్పే దానిలో ఇంకొకటి ఇదిగో నువ్వు ఇట్లా అన్నావు అలా, అందులో 4 పాపం ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేసే దానిలో 4 తప్పులు పట్టుకుంది ఆ పిల్ల. మళ్ళీ ఈ 4 పట్టుకొని పీగుతుంది. మళ్ళీ ఇంకొక దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ 4 పట్టుకుంటుంది. ఇక దీనికి బ్రేక్ ఉంటుందా? బ్రేక్ ఉండదు. అర్థమైందా? అందుకని తక్కువ మాట్లాడండి. దేవుడు యేసు ప్రభువు ఏమయ్యా ఇలా చేసావా మాట్లాడలా, మౌనంగా ఉన్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకూడదా? ఇచ్చారా? యేసు ప్రభు ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా?
నువ్వెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? నాకు అర్థం కాదు. నీకు ఆత్రం ఎక్కువ ఏంటి? అమ్మో, నన్నెక్కడ అపార్థం చేసుకుంటారో, వాళ్ళ దగ్గర నా పేరు పోతుందేమో, వాళ్ళు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో. చేసుకుని ఏంటంట? మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏం పోద్ది నీకు? ఏమవుతుంది? అదే మనుషుల కోసం బ్రతకడం అంటే అదే. మనుషుల కోసం బ్రతకొద్దండి. దేవుడు మిస్అండర్స్టాండ్ చేసుకోడు కదా. దేవుడు నీ హృదయాంతరం ఎరిగిన దేవుడే కదా. దేవునికి తెలుసు కదా నువ్వు రైటో రాంగో. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ కదా. మనుషులు నీ గురించి ఏమనుకుంటే నీకెందుకు? మొన్న ఎవరో పాప అంటూ ఉంది, నేను ఇప్పుడు దాకా మనుషుల కోసమే బ్రతికాను, అందుకే నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను. మనుషుల కోసం బ్రతికితే నువ్వు కష్టాలు పడతావు. మనుషుల కోసం బ్రతకొద్దు. నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతుకు. దేవుని తృప్తిపరచడం కోసం, దేవుని సంతోష పెట్టడం కోసం, దేవుని కొరకు బ్రతుకు. అది భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఎక్కడైనా సరే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి సంతోష పెడుతూ నువ్వు బతికేసేయి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి సంతోష పెడుతూ బతికేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అందరినీ సంతోష పెడతావు. దానికి కూడా సంతోషపడకుండా ఉండే క్రూరులు, మూర్ఖులు కొంతమంది ఉంటారు. ఇక వాళ్ళ లోపల ఎలా ఉంటుందో తెలుసా? అసూయ రగిలిపోతూ ఉంటుంది. ఏం రగులుద్ది? అసూయ రగులుతూ ఉండే వాళ్ళని సంతోష పెట్టడం మన వల్ల కాదండి. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా సరే వాళ్ళని సంతోష పెట్టడం నీ వల్ల కాదు. అసూయ పరుల్ని సంతోష పెట్టలేం. కాబట్టి వాళ్ళని పక్కకు వదిలేసేయండి. జెన్యూన్ మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు అప్రిషియేట్ చేసి జెన్యూన్ మనుషులు అప్రిషియేట్ చేస్తారు. అలా అన్నానని దేవునితో నా రిలేషన్ బాగుంది, మనుషులతో నా రిలేషన్ అక్కర్లేదు అనుకోబాకండి. ఒకటి చెప్తే ఇంకొకటి లేదు అనుకోకండి. రెండూ ఉంటాయి. అర్థమైందా? ఆ మనుషులతో కూడా, అందుకని దేవుని దయందు, పెద్దల దయందు, పిన్నల దయందు అందరి దయ ఉంటది. అందరి దయ పొందుతూ అసూయ పరుల దయ మాత్రమే పొందలేము. ఇక అది నెక్స్ట్ పీక్ లెవెల్స్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి వాళ్ళని మనం ఏం చేయలేము. అదొక్కటి పక్కన పెట్టండి. కానీ మనం పెద్దల దయ, పిన్నల దయ, దేవుని దయ, అందరి దయ సంపాదించుకోవాలి. కానీ పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకుంటే క్రీస్తు దాసుణ్ణి కాకపోయేవాడిని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనుషుల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నించబాకు చిన్న, దేవుని సంతోష పెట్టడానికి ప్రయత్నించు. నీ ప్రయత్నం దేవుని సంతోష పెట్టడానికి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్తుంది. సో దేవుని సంతోష పెట్టాలంటే నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించాలి, నీ శత్రువుని ప్రేమించాలి. శత్రువుని ప్రేమిస్తుంటే వాడికి లోపల సంతోషం ఉంటుందా? ఉండదా? నేను ఎంత బాధ పెడుతుంటే ఈ వ్యక్తి ఏంటి నన్ను సంతోష పెడతాను, నేను ఎంత బాధ పెడుతుంటే ఈ వ్యక్తి ఏంటి నాకు చేరుకొని పెట్టి పంపించింది. నేను ఈ పిల్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆ అక్క కూడా చెప్పింది, నువ్వు చెప్పిన మాటలు వెళ్ళి చెప్పాను అని. ఏంటి నేను ఎంత వ్యతిరేకంగా చెప్పిన మాటలు చెప్పిన తర్వాత కూడా ఈ అక్క నాకు చేరుకొని పెట్టింది ఏంటి అని వాళ్ళకి ఒక ప్రశ్న రాదా? ఎప్పుడైనా చేస్తున్నావా అట్లా? నీ శత్రువుల్ని ప్రేమించడం నేర్చుకుంటున్నావా? నేర్చుకోండి. దేవుణ్ణి ప్రేమించేవారు శత్రువుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు ఓర్పు కలిగి ఉంటారు. దేవుని ప్రేమించేవారు సహనము కలిగి ఉంటారు. దేవుని ప్రేమించేవారు ఎంతో ఉన్నతమైన మనస్సు కలిగిన వారుగా ఉంటారు. ఇక్కడ ఎలీషాకి రోగకరమైన అదంటే మరణకరమైన రోగము వచ్చినా గాని ఆ రోగంతో చచ్చిపోయాడు. కానీ ఆయన చచ్చిపోయిన ఇంక కొంచెం కిందకి వెళ్తే 20వ వచనంలో చూస్తే, తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఆ శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములను తగిలినప్పుడు
శల్యంలోకి తగి అది తిరిగి బ్రతికి కాళ్ళు నిలిచాను. చూడండి, చచ్చిపోయాడు. సంవత్సరం తర్వాత ఆ సమాధిలో ఇక్కడ ఇంకొక శవాన్ని పెడితే, ఆ మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు ఆ శవాన్ని పెడితే ఆ శవము లేచి నిలబడింది. అంటే ఇప్పుడు ఎలీషాలో రోగం వచ్చినంత మాత్రాన దేవుని ఆత్మ లేదు అని అనడానికి ఏమైనా ఉందా? లేదు కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. అదైందా? ఒక్కొక్కసారి మనం జడ్జి చేసేసినప్పుడు అరే ఇలా దేవునాత్మ లేదు అనేసుకుంటాం మనం. కానీ ఆయన చచ్చిపోయిన ఎముకల్లో కూడా దేవునాత్మ ఉందండి. చచ్చిపోయి సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకొక మనిషిని ఆయన లేవలేకపోయాడు, ఆయన బ్రతకలేకపోయాడు, ఆయన రోగము పోగొట్టుకోలేకపోయాడు. కానీ ఆయన ఎముకలు తగిలి ఇంకొక వ్యక్తి బ్రతకడం అనేది జరిగింది. దట్ ఈస్ వై ఐఎమ్ ట్రైయింగ్ టు సే డోంట్ జడ్జ్ అదర్స్. ఇతరుల జోలికి వెళ్ళొద్దండి. ముఖ్యంగా దేవుని బిడ్డల జోలికి వెళ్ళొద్దండి. దేవుని బిడ్డల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళల్లో నీకు ఇలాంటి రోగాలు కనిపించవచ్చు, లేకపోతే ఇంకేమైనా పొరపాట్లు కనిపించవచ్చు. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు వారిని, ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా పడిపోయినా, నీతిమంతుడు 7 సార్లు పడిపోతాడంట. పడిపోయినా తిరిగి పడిపోతాడంట నేను లేదు, 7 సార్లు పడిపోయిందా తిరిగి లెగుస్తారట. కాబట్టి ఒకవేళ నీతిమంతులుగా ఉన్నవారు ఎవరైనా పడిపోతే, ఎక్కడైనా నీతిమంతుల విషయంలో నీ మనస్సు నొచ్చుకున్నట్లయితే, బాధ అనిపించినట్లయితే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు లేపుతాడు వాళ్ళని తిరిగి లేపుతాడు. పడ్డవాడు